नामलग्न वसात् अंगग्रह वसात् भूतग्रह वसात् भूत दुष्ट महोत्पादक दुष्यगुण दुष्स्वप्न वसात् ये ग्रह अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत आनुकूलता परम सिद्ध्यर्थम् साक्षात् श्री रुक्मिणी समेत पांडुरंग स्वामी देवता कल्याण महोत्सव समये आत्मा द्रव्य स्थल शरीर सिद्ध्यर्थम् शुद्धि पुण्यवाचनम् करिष्ये तदम् दत्तेन करिष्य आराधना गंगा पुष्पे पूजाञ्च करिष्ये तदम् दत्तेन रक्षाबंधन देवता यज्ञोपवीत धारण मांगल्य धारण देवता षोडश उपचार पूजाञ्च करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणाधिपति पूजाञ्च करिष्ये కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదట ప్రతి ఇంట్లో కూడా పూజ చేసుకోవాలనుకుంటే ముందు ఎవరికి పూజ చేసుకుంటామండి? విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాం. ఈ విఘ్నేశ్వరుని పూజ పసుపు పూజ చేసి ముందు ఏ పూజ చేసినప్పుడు కూడా పసుపు పూజ చేసుకుంటాం. పండుగ దినాల్లో పర్వదినాలు అయితే మాత్రమే మనం ఈ పూజ చేసుకుంటాం, పసుపు పూజ చేసుకొని. వినాయకుడి ఇంట్లో వినాయకుడి లేని పూజ వ్యర్థం. మొట్టమొదటి వినాయకుడు ఖచ్చితంగా ఉండాలి, పట్టమైన ఉండాలి. విగ్రహారాధన లేకపోయినా పర్వాలేదు, విగ్రహారాధన చేయకూడదు. మిగతా వాళ్ళు ఒక బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా విగ్రహారాధన చేయకూడదు. వినాయకుడు ఖచ్చితంగా మన ఇంట్లో వినాయకుడు లేని పటము, వినాయకుడు లేకుండా పటం ఉండకూడదు. వినాయకుడి పటము, వెంకటేశ్వర పటము, లక్ష్మీదేవి పటము 3 పటాలు ఉండాలి. మిగతా పటాలు మీ ఇష్టానుసారంగా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 3 పటాలు 5 పటాల కంటే ఎక్కువ ఉండకూడదు మన ఇంట్లో. అంతకన్నా ఉండాల్సిన అవసరం లేదు. అవి చేసుకొని మనం చేసుకుంటే చాలు. కాబట్టి ఈ వినాయకుడి పసుపు ఎందుకు చేసుకుంటామంటే మా యొక్క పార్వతీదేవి ఈ పసుపుని నలుగుపిండిగా పూసుకుంటుందంట. కాబట్టి మన ఇష్టానుసారంగా దాన్ని ఆ యొక్క ఇష్టానుసారంగా మనము ఈ యొక్క పూజ వినాయకుడిని చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. మొట్టమొదటి భాగంగా వినాయకుడి పూజ. తదనంతరం స్వామివారికి మనము ఈ కలశంతో పుణ్యవాచనం కలశం మీద పూజ చేసి శుద్ధిపరుస్తాం. వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఎంత శుద్ధంగా ఉన్నా కూడా ఆత్మశుద్ధి అయితే దేహశుద్ధి. మన ఆత్మ పరిశీలన ఉండాలి. ఎక్కడెక్కడో వస్తూ ఉంటాం, ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాయి. మనము శుద్ధిగా ఉండాలి, ఇతరముద్రలో ఉంటాం. కాబట్టి ఈ స్వామి పూజ చేసి మీ అందరూ కూడా ఈ యొక్క పసుపు నీళ్లు చల్లడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ శుద్ధి పరిచిన తర్వాత దేవాలయం పరిశుభ్రం చేసుకొని ఆ తర్వాత రక్షాబంధన. రక్షాబంధన అంటే కంకణం అంటారు. ఈ కంకణం ఎందుకు కట్టుకుంటాము అని అంటే రక్ష అంటే బంధనం, బంధించబడినట్టే. రక్ష కట్టుకుంటే మనం బంధించబడినట్టే అక్కడ. కానీ మనం ఏమనుకుంటారు, ఎవరైనా సరే అయ్యా నువ్వు రక్ష కట్టుకున్నావు అంటారు. అంటే రక్ష కట్టుకున్నావు అంటే ఏంటి? ఎక్కడికి కదలగా అంటారు. ఏంటి రక్ష కట్టుకున్నావు నువ్వు ఎక్కడ కదలడానికి చేస్తారు ఒకే మాట. కాబట్టి ఈ యొక్క వివాహ సమయంలో ఈ రక్షాబంధన కట్టుకున్నట్టయితే మనము ఎంత పూజలో ఉన్నా సకల దోషాలు హరించుకొని పోతాయి. ఈ రక్షాబంధనం వల్ల మనం ఎంత పూజలో తెలియనటువంటి వినరానటువంటివి విన్నా కూడా మనకి ఈ దోషాలు మనం ఉండవు. అందుకోసమే కంకణం కడతాడు. ఈ తర్వాత ఈ తర్వాత స్వామికి కుడి చేతికి కంకణం కట్టడం జరుగుతుంది, ఎడమ చేతికి అమ్మవారికి కంకణం కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కంకణం అయిపోయిన తర్వాత యజ్ఞోపవీత ధారణ అంటారు. యజ్ఞోపవీతం అంటే జని. ఈ యొక్క ఎవరు చేస్తారంటే ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యులు మాత్రమే. ఎవరికి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. అంటే బ్రాహ్మణుడు
రాజులు, వైశ్యులు అంటే కొమ్మటి వాడు మాత్రమే కార్యక్రమం ఉంటుంది. యజ్ఞోపేతం అంటే ధన్యం. ఈ ధన్యమ్మా యజ్ఞోపేతం అంటే ధన్యం. మూడు కులాలకి ఖచ్చితంగా యజ్ఞోపేతం అనేది ఉంటుంది. ఒక్క వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని బట్టి ఇప్పుడు ఈ యొక్క యజ్ఞోపేత ధన్యం నాయి బ్రాహ్మణులకి, అట్లాగే హేమాంగులకి, అట్లాగే ధర్మదేవులు కూడా ఇవాళ ఆచారాలను బట్టి మాత్రం ధన్యం వేసుకుంటారే కానీ శాస్త్రోక్తంగా కూడా ఎవరికి ధన్యం అనేది ఉండదు. కాబట్టి యజ్ఞోపేత కార్యక్రమం యజ్ఞోపేతం ఉన్న వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా కన్యాదానం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? యజ్ఞోపేతం ఉన్న వాళ్ళకి మాత్రమే కన్యాదానం చేస్తారు. ఇప్పుడు ఆచార సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే మాకు కూడా చేయండియా కన్యాదానం అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కన్యాదానం అనేది వాళ్ళ ఆచార పురాణ ఆచార సంప్రదాయం ప్రకారంగా ఈ యొక్క యజ్ఞోపేతం జరుగుతుంది. ఈ యజ్ఞోపేతం ఎవరు వేస్తున్నారని అంటే మొట్టమొదట ఈ యజ్ఞోపేతం అంటే పెళ్లి కుమారుడికి ముందు 3 పోగులు, మొత్తం 9 పోగులు ఉంటాయి. యజ్ఞోపేతం అంటే 9 పోగులు ఉంటాయి. ఈ 9 పోగుల్లో 3 పోగులు మాత్రమే అబ్బాయి తల్లిదండ్రులు వేస్తారు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే పాండురంగ స్వామికి తల్లిదండ్రులు ముందు ఉపనయనం అయితే ఒడుగు అయితే పెళ్లి చేయకూడదు. 3 పోగులు తగ్గి వేయాలి. ఈ 3 పోగులు తగ్గి వేసిన తర్వాత ఆయన బ్రహ్మచారి, అంటే ఇంటికి గృహస్థుడు కాడు, ఓన్లీ బ్రహ్మచారి మాత్రం అవుతాడు. ఆ తర్వాత మొత్తం 9 పోగుల్లో ఇంకా 2 పోగులు, 4 పోగులు ఉంటాయి. మొత్తం 9 పోగులు, ఇంకా 6 పోగులు ఉంటాయి. ఈ 6 పోగులు ఎవరు వేస్తారంటే పెళ్లిలో అత్తామామలు వేస్తారు ఇద్దరు. అప్పుడు ఆయన గృహస్థుడు అవుతాడు. ఎప్పుడైతే ఈ అత్తామామలు ఇద్దరు కలిసి ఈ విధంగా 6 పోగులు వేస్తారో అప్పుడు ఆయన గృహస్థుడు అవుతాడు. కాళ్ళు వెళ్ళి కన్యాదానం చేస్తే అక్కడికి ఆయన గృహస్థుడు అవుతాడు అనమాట. కాబట్టి ఆ విధంగా యజ్ఞోపేతానం జరుగుతుంది. యజ్ఞోపేతానం అయిన తర్వాత కన్యాదానం. కన్యాదానం అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. కాళ్ళు ఎవరెవరు కడుగుతారు? కాళ్ళు ఎవరెవరు కడుగుతారు? ఆయన మా కాళ్ళు ఎవరెవరు కడుగుతారు? ఇక్కడ ఢిల్లీలో మామగారు ఎవరు కడుగుతాడు? అల్లుడు కడుగుతాడు. ఎందుకు కడుగుతారా? ఆయన వయసు చిన్నదైపోయా. ఏం ఎందుకు కడుగుతాడు కాళ్ళు? కాళ్ళు ఏమండి అంటే ఇక్కడ ఆ యొక్క పెళ్లి కుమారుడు లక్ష్మీనారాయణతో సమానం అనమాట. కాబట్టి మహావిష్ణువుతో సమానం. ఆయన కాళ్ళకి నీరు తగ్గుకుంటే అట్లాగే అమ్మాయి వచ్చేసి లక్ష్మీదేవితో సమానం. కాబట్టి అమ్మాయిని ఆ విధంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ యొక్క నీళ్లు బయట తల్లుకుంటాడు స్వామి. ఈ కాళ్ళకి కన్యాదానం చేసిన ఫలితం ఎలా ఉంటుందంటే అమ్మాయి వాళ్ళు పుణ్యం చేసుకున్న వాళ్ళు, ఇది అమ్మాయి పుణ్యం వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కన్యాదానం అవకాశం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అదే మామూలుగా అబ్బాయి వారికి అబ్బాయి ఉంటే కన్యాదానం జరగదు. అమ్మాయి వాళ్ళు మాత్రమే కన్యాదానం చేసి కన్యాదానం ఫలితం ఏంటంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఉంటుందంట. మనము అబ్బాయి ఉంటే వాళ్ళు కన్యాదానం చేయలేరు. మరి కన్యాదానం చేయాలి స్వామి, నేను కన్యాదానం ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఇటువంటి దేవుడి కార్యక్రమాల్లో పాల్గొని మనం కానీ కన్యాదానం చేస్తే కూడా ఆ ఫలితం ఉంటుంది. లేదు ఎవరికన్నా మనము అమ్మాయి వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అవునా కదా? వాళ్ళకి అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ స్థానంలో మనం కూర్చొని కానీ కన్యాదానం చేస్తే ఆ ఫలితం కూడా ఉంటుందని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాళ్ళకి కన్యాదానం చేయాలి. కన్యాదానం అయిన తర్వాత జనగరాబేలం. జనగరాబేలం అంటే జనగరాబేలం ఏ విధంగా మనం కలిపేస్తే దాంట్లో విడదీయగలమో ఏమా? జనగరాబేలం కలిపేస్తే దాని నుంచి జరగని విడదీయగలమా? అంతే పరిస్థితి. కాబట్టి అంత ఎటువంటి బంధం అనమాట. అట్లాగే మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ అంటే మంగళ సూత్రం. సూత్రం అంటే దారం. మంగళకరమైంది. మంగళసూత్రం అంటే మంగళకరమైనది. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం దేవుడికి కళ్యాణం చేసుకుంటున్నామంటే, మనం కళ్యాణం చేసుకుంటే
చేస్తే మమ అంటాం, అంటే నా కోసం చేసుకుంటున్నాను ఆయన అంటాం కళ్యాణం. అదే దేవుడి కళ్యాణం చేస్తే లోకం కోసం. దేవుడు రోజు కళ్యాణం జరుగుతుందమ్మా, రోజు కళ్యాణం జరుగుతుందా? నిత్య కళ్యాణం పంచుకోవాలని ఎక్కడ జరుగుతుందా? నిత్య కళ్యాణం పంచుకోవాలని ఎక్కడమ్మా రోజు కళ్యాణం జరుగుతుంది దేవుడికి? ఏమమ్మా ఎవరు చెప్తున్నారు? ఎక్కడ? తిరుమల. మనకి తెలిసి మాత్రం అందరికీ తెలిసింది తిరుమలనే. ఇప్పుడు ప్రతి చోట జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ? ధనవాడు జరుగుతుంది, శ్రీశైలం జరుగుతుంది, ప్రతి చోట కళ్యాణం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? లోక కళ్యాణం అంటే మన లోకంతో కూడా బాగుండాలని. అట్లాగే మన గ్రామంలో కూడా దేవాలయాలు ఉంటే మన శక్తానుసారము మనం చేసుకుంటే మన గ్రామం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ కళ్యాణంలో ఈ మగన్ యొక్క మాంగళ్యధారణ అయిన తర్వాత తలంబ్రాల కార్యక్రమం, ఆ తర్వాత స్వామివారికి కోలం మార్పిడి, బ్రహ్మముళ్ళు, స్వామివారికి పూజా కార్యక్రమం ఉంటుంది. కావున 50 మంది భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో జరగబోయే విశేష పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు తిరిగించి ఆ యొక్క పాండురామ సమేత రుక్మిణి సమేత పాండురంగ స్వామి కుమారుడాచార పొందగాలని కోరుకుంటున్నాం. జై గోవిందా గోవిందా గోవిందా. గణపతి ప్రవాహే కవి కవీనామవస్త్రవస్తవం జ్యేష్ఠరాయ బ్రాహ్మణస్పదః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాదం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి, ఒకే ఆచమనం సమర్పయామి, వస్త్రార్థం అక్షదాం సమర్పయామి, యజ్ఞోపేతార్థం అక్షదాం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, గంధద్వారాంతరాదశాం విశ్వస్నేకరేషణేన ఈశ్వరీయం సర్వభూతానాం కామిహోపయస్యం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధం సమర్పయామి, గంధశోభనే అలంకరణార్థం అక్షదాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుమదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగజాయ నమః. ఓం గోద్రాయ నమః. ఓం నిగరాయ నమః. ఓం నిత్యరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధిపతాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం గర్భగణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యలాచంద్రవరభద్రపుష్పాయ అక్షరామి సమర్పయామి, ధూపమాన్ ధారయామి, విశాఖాంతరాజోహంప్రదం మహాగణాధిపతయే నమః. రాజోస్మాగ్రావయామి, సాక్షాత్ యదక్షదేవం దర్శయామి. ఓం భూర్భువస్సుః. ఓం
धर्मः ओम तस्य कृष्णामित समासनः बोले तत्र मध्ये मातृनाशनः कृष्णोदय कृष्णोदय दिवापत्र विद्यादय वेदानां वेदान्तरणः अन्य सिद्धान्तः कृष्ण परमात्मनः भौतिक श्रेष्ठनादला धर्मः नाम धर्मः धर्मः अर्धविदला धर्मः योगला धर्मः राम धर्मः धर्मः सर्वे धर्मः